హైదరాబాద్కి ఏమీ దక్కలేదు అంటూ తీసుకున్నటువంటి కథనం ఇది. బడ్జెట్లో దక్కని భాగ్యం, మూసీ శుద్ధికి గోదావరి జలాల తరలింపుకు నిధులు అడిగిన రాష్ట్రం చిల్లి గవ్వ కేటాయించని కేంద్రం, అర్బన్ హౌసింగ్ ఉన్నత విద్యకు పెద్దపీటతో ఊరట. ఇక హైదరాబాద్కు మాత్రం ఈ బడ్జెట్లో ఒక్క రూపాయి కూడా విధించలేదు అంటూ తీసుకున్నారు. అయితే ఈ బడ్జెట్ వల్ల ఏంటంటే శుభకార్యాల వేళ పసిడి కల. కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన అనంతరం సుంకం తగ్గించడంతో బంగారు వెండి ఆభరణాల మీద ధరలు తగ్గబోతున్నాయి. కాబట్టి ఇక కేంద్ర బడ్జెట్లో బంగారం వెండిపై దిగుమతి సుంకాలను తగ్గించడంతో హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఆ ప్రభావం తక్షణం కనిపించింది. మధ్యాహ్నం తర్వాత ఒక్కసారిగా 10 గ్రాముల బంగారంపై 3,000 వరకు తగ్గిందని బులియన్ వర్గాలు తెలిపాయి. ఇక మగవాళ్ళకి తీపి కబురే రానున్న శుభకార్యాల సీజన్ కావడంతో ఇక బంగారు ధరలు తగ్గడంతో ఇక మగవాళ్ళు ఎక్కువగా ఇప్పుడు బంగారు దుకాణాలకు వచ్చే అవకాశం ఉంది. ఇక నగర పరిశోధనలో కూడా ఊతం కల్పించిందట. నగరంలోని DRDO, CSIR, DSTకి చెందిన పలు ప్రయోగశాలల పరిశోధనను తదుపరి దశకు తీసుకెళ్లేందుకు పలు అంకుర సంస్థలు ముందుకొస్తున్నాయి. వీటిని ప్రోత్సహించేందుకు కేంద్రం 1,00,000 కోట్లతో ఒక నిధిని అయితే ఏర్పాటు చేయబోతుంది. ఇక GHMC చీకటిని తరిమి వెలుగును నింపుదామంటూ లైట్లను బిగించబోతుందట. చీకటిని తరిమి వెలుగు నింపుదాం. ఇప్పటికీ చాలా చోట్ల హైదరాబాద్లో వీధి లైట్లు పడటం లేదు. దీని మీద GHMC ఫోకస్ పెట్టింది. చీకటి కమ్ముకున్న ప్రాంతాల్లో వెలుగు నింపేందుకు GHMC నడుం బిగించింది. పోలీసులు, ఇంజనీర్లు గుర్తించిన 2,000కు పైగా చీకటి ప్రాంతాల్లో దశల వారీగా వీధి లైట్లను అమర్చేందుకు సిద్ధమైంది. పనులు ఇప్పటికే మొదలయ్యాయని బల్దియా పేర్కొంది. ESL ఎనర్జీ ఎఫిషియన్సీ సర్వీసెస్ లిమిటెడ్ సంస్థ ద్వారా దీనికి సంబంధించిన పనులు జరుగుతున్నాయట. ఇక హైదరాబాదులో డెంగీ కేసులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. సో ఈ డెంగ్యూ పట్ల అప్రమత్తంగా ఉండాలి ప్రజలు అనేది వైద్య నిపుణులు సూచిస్తున్నారు. దోమ కాటు, డెంగ్యూ పోటు పెరుగుతున్న కేసులు నిర్లక్ష్యంగా బల్దియా బాధితులను గుర్తించి చర్యలు తీసుకోవడంలో ఇక విఫలం అయ్యారు అన్నట్టుగా తీసుకున్నారు. ఇవి గ్రేటర్ హైదరాబాద్కు సంబంధించినటువంటి జిల్లా వార్తలు.